గుడ్డు జగ్గు దీన్నెవరో దించిపోశారా. అరే జగ్గు ఆ గుడ్డుని తీసుకోరా. అరే ఎందుకు గురువు గారు అట్టేసుకుంటారా ఉడకబెట్టుకుంటారా? అలా కాదురా విధవా, ఈ కోడిగుడ్డు తీసుకుపోయి పొదిగేసిన కోడి దగ్గర వేసామనుకోండి, ఈ గుడ్డు కాస్త కోడి అవుతుంది. ఆ కోడి కాస్త అలాగే గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను మళ్ళీ వేసామనుకో అలా అలా కోళ్ళ ఫారమే అవుతుందిరా విధవా. ముందు చూపు లేదు విధవకి. తీసుకో. నీ కక్కుర్తిలో నా అక్క మండలం గుడ్డు పోయి కోడైద్దట, కోడి పోయి పిల్ల అయిద్దట, పిల్ల పోయి తల్లి అయిద్దట, తల్లి పోయి ఫారం అయిద్దట. నీ బొంద అయిద్ది, నీ శార్థం అయిద్ది, నీ పిండ కూడా అయిద్ది. ఏం ఆలోచిస్తున్నావురా విధవా? ఇక్కడ దించిపోశారంటే ఒక గుడ్డే కాదురా, అక్కడ కోడిని కూడా వదిలిపెట్టుంటారు. ఆ కోడి భయంతో గుడ్డు పెట్టి ఎక్కడో తిరుక్కుంటుంటది. ఆ కోడిని కూడా దొరకబెట్టరా విధవా. దా ఒరే జగ్గు, గురువు గారు మనకు ఒక పెద్ద గంజు కాకుండా కోడిగుడ్డు ఉరికేది ఒక చిన్నది ఏదైనా ఉంటే చూడరా. గట్లయితే మరి గంజులెందుకు గురువు గారు, కఠోర అయితే చాలు. అంతే అంటావురా? అంతే మరి. మరి కఠోరలు మన ఇంటలేవా? ఈ గంజులు ఎందుకురా దండగా. పోదాంపా రండి. ఇచ్చే బిల్డప్లకు పేద గంజి కొంట రాకుండా కానీ చిన్న కఠోర కూడా దరిద్రుడు ఎందుకు వచ్చి ఆగండి గురువు గారు, నేను గేటుతో వస్తాను కదా. గురువు గారండి, గుడ్డ ఆమ్లెట్ వేసుకుంటానా అండి? అరే కాళ్ళు కడుగుడు ఎందుకు దండగా? 2 రోజులు నీళ్ళు వస్తలేవు. ఇలాగే ఇంట్లోకి వెళ్తుందా? గురువు గారండి, 15 రోజులు చేస్తారా అండి ఆ కోడిని? అరే ఈ గుడ్డు మన కోడి దగ్గర పొదిగేసామంటే బ్రహ్మాండంగా పిల్లలు పెడుతుంది. ఆ కోడి మళ్ళీ పిల్లలు పెడుతుంది. కోళ్ళ పరమేరా కోళ్ళ పరం. దాదా ఊరితో కూడా అది పిల్లలు చేయదు సుమి.